అందరూ వెయిట్ చేస్తున్న విధంగా బిగ్ బాస్ 9 అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. 15 మంది కంటెస్టెంట్స్ ఇంట్లోకి వెళ్లారు. దాంట్లో 9 మంది సెలబ్రిటీలు వెళ్లారు. 6 మంది కామన్ మ్యాన్స్ ని బిగ్ బాస్ లేకి పంపించారు. అసలుకు బిగ్ బాస్ లేకి ఎవరెవరు వెళ్లారు, ఏం జరిగింది, దీంట్లో ఉన్న హైలైట్స్ ఏంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు సెప్టెంబర్ 7 ఈ రోజు నుంచి 15 వారాల పాటు ఈ బిగ్ బాస్ షో అనేది జరుగుతుంది. దీంట్లో డబల్ హౌస్ ఉంది, డబల్ డోస్ ఉంది, డబల్ మజా అనేది జరగబోతుంది. అసలుకు స్టార్టింగ్ నుంచి బిగ్ బాస్ లో ఏం జరిగింది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. నాగార్జున గారి ఎంట్రీ అస్సలుకు కనువిప్పుగా ఉంది, సూపర్ గా ఉంది. నాగార్జున గారి ఎంట్రీ అండ్ బిగ్ బాస్ వాళ్ళిద్దరి మధ్యలో కన్వర్జేషన్ ఏ విధంగా ఉందంటే, పాత బాయ్ ఫ్రెండ్ పాత గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడైతే కలిసి మాట్లాడుకుంటారు కదా, ఆ విధంగా వాళ్ళు కలుసుకోవడం, మాట్లాడుకోవడం, నేను చేస్తానంటే నువ్వు చేయనడం, ఆయన చేయొద్దంటే ఈయన చేస్తానడం, కొంచెం తీపిగా తీయగా బాగా అనిపించాయి. నాగార్జున గారికే పరీక్ష పెట్టినారు, హోస్ట్కే పరీక్ష పెట్టినారు. హోస్ట్కే పరీక్ష పెట్టినారంటే ఇంకా కంటెస్టెంట్లతో ఏం చేస్తారో, సప్లిమెంటరీ రాపిస్తారో, ఏం చేస్తారో తెలియదు. వీళ్ళకి ఎన్ని ఎగ్జామ్లు ఉంటాయో, ఎన్ని పేపర్లు తీసుకొని వాళ్ళకు పరీక్షలు పెడతారు, ఎన్ని ఎగ్జామ్స్ పెడతారు అనేది ఇంకా అసలు మామూలుగా ఉండదు. ట్విస్టులు చాలా ఎక్కువనే ఉండబోతున్నాయి అనే దానికి ఇది ఒక ప్రైమరీ సంకేతం. ఓకే, ఆ బిగ్ బాస్ టాస్క్లు నాగార్జున గారితో స్టార్ట్ చేసినాడు. చిన్న చిన్న రూమ్ల కాడ నుంచి నాగార్జున, నువ్వు ఈ టాస్క్ చేస్తే నీకు పెడుతున్నాను, నీకు చిన్న ఎగ్జామ్ పెడుతున్నాను, దీంట్లో నువ్వు పాస్గా, అప్పుడు నీకు ఆ ఇల్లు చూపిస్తాను, లేకుంటే కిచెన్ చూపిస్తాను, లేకుంటే లాంజ్ ఏదైతే ఉందో అది చూపిస్తానని నాగార్జున గారితో తీపిగా సరదాగా మాట్లాడుకుంటూ బిగ్ బాస్ ఈ రోజు స్టార్ట్ కావడం జరిగింది. ఎన్నో రోజుల నుంచి ఈ బిగ్ బాస్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. నాగార్జున గారు వచ్చిన వెంటనే అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయిన 13 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేదిక మీదకి పిలుచుకోవడం, వాళ్ళతో కొంచెం ముచ్చటించడం జరిగింది. అండ్ వాళ్ళు చేసిన ఏదైతే టాస్క్లు ఉన్నాయో అండ్ వాళ్ళు ఏ దానికి ఫేమసో, ఎందుకు ఫేమసో ఒక వర్డ్ వాళ్ళ గురించి చెప్పి బిగ్ బాస్ ను స్టార్ట్ చేయడం జరిగింది. ఇల్లు మాత్రం సూపర్ గా అనిపించింది. ఈ ఇంట్లో 2 రకాల ఇల్లు ఉన్నాయి. ఒకటి లోపల అన్ని సౌకర్యాలు కలిగిన ఇల్లు ఒకటి ఉంది, ఇన్ హౌస్ ఒకటి ఉంది. అది మాత్రము అంటే ఎవరైతే దానికి ఓనర్స్గా ఉంటారో వాళ్ళకు మాత్రం ఇచ్చారు. కరెంట్లీ ఓనర్స్గా అగ్ని పరీక్ష నుంచి వచ్చిన కామన్ మ్యాన్స్ని ఓనర్స్గా చేశారు, చెప్పారు కదా నాగార్జున గారు. అండ్ సెలబ్రిటీస్ని కొంచెం ఫస్ట్ స్టార్టింగే వాళ్ళని ఇంకా పై స్థాయిలో చూసి వీళ్ళని కింది స్థాయిలో చూడకుండా వీళ్ళను కిరాయిదారులుగా అవుట్ సైడ్ ఒకటి, అంటే ఇన్సైడ్ ఒక హౌస్ ఉంది, దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అవుట్ సైడ్ ఒక హౌస్ ఉంది, దాంట్లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఓకే, ఫస్ట్ ఇంట్లోకి వచ్చినారు తనుజ ఎవరైతే ఉన్నారో, ఆమె యాక్ట్రెస్ కదా, సీరియల్ యాక్ట్రెస్. ఆమె ఎంట్రీ మాత్రం సూపర్గా అనిపించింది. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ బెస్ట్గా అనిపించింది. ఆమెకు వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక చిన్న టాస్క్. ఈరోజు అంటే ఏం జరిగిందంటే, 2 సెలబ్రిటీలను పిలుస్తున్నారు, 3వ వ్యక్తిగా కామన్ పీపుల్ని. ఓకే, ఆ కామన్ పీపుల్లో 3 ఓటింగ్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, 3 జడ్జెస్ ఎవరైతే సెలెక్ట్ చేశారో అగ్ని పరీక్షకు సంబంధించిన వాళ్ళు సెలెక్ట్ చేసిన జడ్జెస్ ఉన్నారు. ఈ విధంగా సాగింది. ఓకే, 3 ఫస్ట్ 2 సెలబ్రిటీస్ వస్తారు, తర్వాత ఒక కామనర్ వస్తారు. వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, కామనర్కి ఒక పవర్ అనేది ఇస్తారు. ఆ పవర్ ఏంటంటే ఆ ఇద్దరిలో ఏదో ఒక వర్క్ అనేది వాళ్ళకి చెప్పొచ్చు. ఇదనమాట. ఓకే, అర్థమైంది అనుకుంటాను. అర్థమైతే ప్లీజ్ లైక్ చేయండి. బిగ్ బాస్ కు సంబంధించిన రివ్యూస్ ప్రతిరోజు నా ఛానల్లో ఉంటాయి. ప్లీజ్ లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, తనుజ వచ్చింది. తనుజ వచ్చిన తర్వాత తనుజ గురించి, నాగార్జున గారి గురించి ఆమె మంచిగా బెటర్గా మాట్లాడింది. నాగార్జున గారు ఎంతో ఆమెకు సపోర్ట్ చేశారని మాట్లాడింది. నాగార్జున గారు ఒక చిన్న టాస్క్ ఇచ్చారు, నీ గురించి ఒక 9 వర్డ్స్ ఏదన్నా ఉంటే చెప్పమ్మా అంటే ఆమె అన్ని చెప్పింది, కలిపి 9 వర్డ్స్. మంచిగా అనిపించింది, బెస్ట్గా అనిపించింది. దాని తర్వాత సెకండ్ కంటెస్టెంట్గా ఫ్లోరా సైని ఎవరైతే ఉన్నారో, సో ఆమెను అదే లక్ష పాప పాటకు డ్యాన్స్ ఎవరైతే వేశారో, సో ఆమెను స్టేజ్ మీదకి పిలవడం జరిగింది. బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్గా పర్ఫామ్ చేసింది. అండ్ ఆమె పర్ఫామ్ చేసిన తర్వాత తెలుసు కదా, ఆమె లిమ్కా రికార్డులో కూడా ఆమె ఉంది. యాక్చువల్గా ఆమె తీసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఎక్కువ సినిమాలు ఆమె తీసిన ఎక్కువ సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకటే రోజు రిలీజ్ అయినందుకు ఆమె లిమ్కా రికార్డ్ ఏదైతే ఉందో దాంట్లో ఆమెకు ప్లేస్ రావడం జరిగింది. ఆమెకున్న ఒక హార్ట్ టచింగ్ ఏదైనా స్టోరీ ఉందా అంటే ఆమె లవ్ స్టోరీ. నిజంగా చాలా మందికి ఆ లవ్ స్టోరీ అనేది కొంచెం హార్ట్ టచింగ్ అనిపించింది. ఎవరైనా ఏ దానికైనా కనెక్ట్ అవుతారా అంటే అది లవ్ స్టోరీకి మాత్రమే కనెక్ట్ అవుతారు. నిజంగా చాలా మంది కనెక్ట్ అయినారు.
సో ఆమెకు అదే ఫిజికల్గా అటాక్ జరిగింది ఆమె మీద, అండ్ ఫిజికల్ అబ్యూస్ ఏదైతే జరిగిందో ఫిజికల్గా కొంచెము ఆమెకు చాలా అదే కొట్లాట అవన్నీ జరిగినాయి కాబట్టి నిజంగా చాలా బాధ అనిపించింది. చాలా చాలా ఎమోషనల్ అయింది ఆ లవ్ స్టోరీ గురించి. నాగార్జున గారు ఆమెకు ధైర్యం చెప్పడం నిజంగా చాలా మంచిగా అనిపించింది. ఆమె లవ్ స్టోరీ గురించి మీకేమనిపించిందో డెఫినెట్గా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇప్పుడు ఫస్ట్ కామనర్ని సెలెక్ట్ చేశారు. ఫస్ట్ కామనర్గా సెలెక్ట్ అయ్యారు పవన్ కళ్యాణ్. సోల్జర్ ఎవరైతే ఉన్నారో ఆయనను సెలెక్ట్ చేశారు. నిజంగా ఇది ఒక బెస్ట్ ఫీలింగ్ అని అనిపించింది. ఒక కామన్ మ్యాన్ లాగా ఆర్మీలో ఉద్యోగాన్ని విడిచిపెట్టి తన ప్యాషన్ కోసం ఏదైతే తన ప్యాషన్ ఉందో ఆ ప్యాషన్ని నిరూపించుకోవడానికి బిగ్ బాస్కు రావడం, అగ్నిపరీక్షకు రావడం, అగ్నిపరీక్ష నుంచి బిగ్ బాస్లోకి సెలెక్ట్ కావడం, ఆయన 100% ఎఫర్ట్స్ పెట్టాడు. జనాల ఆదరణ కూడా పొందాడు. ఎందుకంటే సైనికుడిగా పనిచేస్తున్నాడు. అంత పెద్ద పోస్టు నుంచి రావడం ఆయన ప్యాషన్ కోసం, అండ్ మంచిగా పర్ఫామ్ చేసినాడు. 100% ఆయన పర్ఫార్మెన్స్ ఇచ్చినాడు కాబట్టి ఆయనను సెలెక్ట్ చేయడం జరిగింది. ఇంటికి పోతేనే మంచిగా తెలుసు కదా, హాయ్ బిగ్ బాస్ అందరు, ఓహో ఇంత పెద్ద ఇల్లు, అంతా మామూలే, కామనే, అది చిన్న లైన్ అటనే చేశారు. మామూలు నటన స్టార్ట్ అవుతుంది, ఇంకా మీరు అర్థం చేసుకోండి. ఓకే, సో దాని తర్వాత పవన్ కళ్యాణ్కి ఒక అదే తెలుసు కదా, ఎప్పుడైతే కామన్ మ్యాన్ వస్తాడో ఫస్ట్ వచ్చిన ఇద్దరు ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో వాళ్ళకి ఒక పని అనేది అప్పగించాల్సింది ఉంటుంది. ఓకే, సో అట్లాగా ఈయన ఏం చేశాడంటే తనుజ ఎవరైతే ఉన్నారో ఆమెకు పని చెప్పకుండా ఫ్లోరా సైనికి ఒక చిన్న పని చెప్పడం జరిగింది. సో దాని గురించి మనం పూర్తిగా మాట్లాడదాం. ఎక్కువసేపు మనం మాట్లాడడం 15 నిమిషాలు మాత్రమే ఉంటుంది కాబట్టి హైలైట్స్ మాత్రమే నేను చెప్తాను. ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ అయితేనే చెప్తారు వాళ్ళు, తుమ్మినేది తగ్గినేది మాత్రం పొరపాటున కూడా నేను చెప్పను. ఏదైతే ఇంపార్టెంటో అదే చెప్తాను. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ ఏదైతే ఏబీ ఎంట్రీ ఉందో సూపర్గా ఉంది. నిజంగా ఒక చిన్న పొజిషన్ నుంచి ఒక పెద్ద పొజిషన్కు రావాలంటే నిజంగా చాలా హార్డ్ వర్క్ కావాలి. అండ్ ఆయన 3 సంవత్సరాలు సక్సెస్ కోసం కష్టపడినాడు. 3 సంవత్సరాలు కష్టపడిన తర్వాత చిన్న చిన్న ఆపర్చునిటీస్ వచ్చి ఆయన నిరూపించుకొని ఈరోజు నిజంగా ఒక మంచి పొజిషన్లో నిలబడినాడంటే నిజంగా ఇమ్మాన్యుయల్ చాలా మందికి ఆయన ఒక మోటివేటర్ లాగా నిలవబోతున్నాడు బిగ్ బాస్కి వచ్చి. ఎందుకంటే చాలా పూర్ ఫ్యామిలీ నుంచి ఆయన రావడం జరిగింది. ఇట్లాంటి వాళ్ళ నుంచి మనలాంటి వాళ్ళు చాలామంది ఎవరైతే మిడిల్ క్లాస్ ఉంటారో, లోవర్ మిడిల్ క్లాస్ ఉంటారో వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకోవడం, జస్ట్ వాళ్ళు ఏదైతే నడిచినారో ఆ దారిలో నడిచినా డెఫినెట్గా మనం సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ డెఫినెట్గా నెక్స్ట్ అగ్ని పరీక్ష ఉంటుంది. అగ్ని పరీక్ష మాత్రం అందరూ ట్రై చేయండి. నేను కూడా ట్రై చేశాను. ఈసారి మనం బిగ్ బాస్లో కలుద్దాం. డెఫినెట్గా బిగ్ బాస్లో కలసాలని కోరుకున్నాను. చాలా చాలా ఎమోషనల్ అనిపించింది. సో స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఆయన అబ్బాయిగా అమ్మాయిగా పాట పాడడం జరిగింది. సూపర్గాను అన్నాడు. అండ్ మిమిక్రీ చేయమంటే చిరంజీవి గారిలాగా అండ్ విజయ్ దేవరకొండల గారిలాగా ఆయన చేయడం జరిగింది. బెస్ట్ అనిపించింది. నాగార్జున గారు నిజంగా జెన్యూన్గా కొంచెం స్మైల్ ఇచ్చినాడంటే ఇమ్మాన్యుయల్ ఎంట్రీ అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. దాని తర్వాత సృష్టి వర్మ డాన్సరు, అండ్ తెలుసు కదా జానీ మాస్టర్ది ఏదైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూ వల్ల ఆమె ఫేమస్ అయింది. ఆమె డ్యాన్స్ వల్ల కాదు. సో ఆమెకు ఫస్ట్ శర్వానంద్తో ఒక ఛాన్స్ వచ్చింది. దాని తర్వాత పుష్ప సినిమాలో ఆమెకు కొరియోగ్రాఫర్గా వచ్చింది. ఆమెని బిగ్ బాస్కి పిలిచారు. దాని తర్వాత ఆమెను ఒక ఏమనుకున్నావు నువ్వు, నీ గురించి కొంచెం చెప్పండి, అండ్ సెల్ఫ్గా నువ్వు ఏ విధంగా నిలబడుతున్నావు అని ఇండైరెక్ట్ వేలో ఆ ఇన్సిడెంట్ గురించి అడగడం జరిగింది. ఆమె ఏదైనా ఉంటే ఓపెన్గా మాట్లాడాలి, అది మంచిదే, ఎవరికి భయపడకూడదు, నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకోవాలి, నిలబడాలని ఏదైతే చెప్పిందో నాకైతే జెన్యూన్ అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. దాని తర్వాత సెకండ్ కామనర్గా మాస్క్ మ్యాన్ హరీష్ను సెలెక్ట్ చేశారు. మాస్క్ మ్యాన్ హరీష్ ఎదుటి వాళ్ళతో డైరెక్ట్గా ఆయన మాట్లాడతాడు. అండ్ ఆయన ఏం చెప్పినాడు అంటే అసలు మాస్క్ మ్యాన్ ఎదుటి వాళ్ళ మాస్క్ని నేను తీస్తాను అన్నాడు. నేను మాస్క్ పెట్టుకుంటా కానీ ఎదుటి వాళ్ళ మాస్క్ని తీస్తా, నాకు అది నాకు ఎవరైనా ఇండైరెక్ట్గా ఉంటే నచ్చదు, నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటా, అంతా ప్రజలు మొత్తం నేను పాలించే ప్రజలు మొత్తం అట్లనే ఉండాలా, ఓపెన్గానే ఉండాలని ఆయన ఏదైతే అనుకున్నాడో అది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? నాకైతే కరెక్ట్ కాదనిపిస్తుంది. నీకు ఇష్టం వచ్చినట్టు ఎదుటోడు ఎప్పుడు ఉండడు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు ఉంటాడు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దాని తర్వాత ఆయన ఏమని చెప్తానే ఇమ్మాన్యుయల్కి హౌస్ కీపింగ్ తెలుసు కదా, కామన్ మ్యాన్ వస్తానే ఇమ్మాన్యుయల్కి హౌస్ కీపింగ్ పని అప్పగించినాడు. దాని తర్వాత భరణి కుమార్ అని ఎవరైతే ఉన్నారో యాక్టర్, ఆయన విలన్ రోల్స్ ఎక్కువ చేస్తాడు కదా, ఆయన వచ్చిన తర్వాత ఒక చిన్న గిఫ్ట్ బాక్స్ ఆయన పట్టుకొని వచ్చినాడు. బిగ్ బాస్ని అడిగినాడు, బిగ్ బాస్ నేను ఈ గిఫ్ట్ బాక్స్తో లోపలికి పోతాను, నాకు కొంచెం ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. మనుషులు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా చాలా వీక్నెస్ ఉంటుంది. కొన్నిసార్లు మనం మనుషుల్ని వదిలేస్తామేమో కానీ కొన్నిసార్లు మనకి ఇష్టమైన వస్తువులను మనం ఎక్కడికి పోయినా తీసుకుపోతాం. ఇది చాలా 100కి 90 మందికి ఇది అలవాటు ఉంటుంది. దాని మీద వాళ్ళకి ఎంతో ఎమోషన్ ఉంటుంది. దానిలకు జీవం ఉండదు, దానిలకు ప్రాణం ఉండదు, అది చిన్న వస్తువే, అవి పలకవు ఉలకవు, బట్ స్టిల్
మనుషుల కంటే ఎక్కువ వస్తువులను ప్రేమిస్తారు అనేది ఈరోజు ఆయన ద్వారా మనకు తెలియడం జరిగింది. ఓకే, ఆయనను బిగ్ బాస్ ఫస్ట్ ఇదంతా ప్రోమో స్టెంట్ అని అందరికి అర్థమైంది. బిగ్ బాస్ ఏమన్నాడంటే ఇట్లా తీసుకుంటే నువ్వు పోనీకు ఉండదు, అది నువ్వు ఇక్కడ పెడితేనే పోతావు, లేకుంటే లేదంటే లేదు నేను వెళ్ళిపోతానంటే ఆయన వెళ్ళిపోతాడు అప్పటికి. దాని తర్వాత రీతు చౌదరి దబిడి దిబిడి సాంగ్తో దబిడి దిబిడి చేసేసింది. ఆమె వెనకాల వాళ్ళు మంచిగా పర్ఫామ్ చేసినారు. ఆమె డ్యాన్స్ కూడా కొంచెం మంచిగా ఉంది, కానీ ఆమె కంటే ఎక్కువ ఆమె వెనకాల వాళ్ళని డ్యాన్స్ చూపించినారు అండ్ మంచిగా అనిపించింది. ఆమె యాక్చువల్లీ నిక్ నేమ్ దివ్య అంట. దివ్య పేరు నాకు నచ్చదు సార్, నన్ను దివ్యాని పిలవద్దండి సార్, మా క్లాస్లో 10 మంది దివ్యాలు ఉన్నారు సార్, నేను లేటుగా వచ్చిన అందరూ దివ్య లేచి నిలబడంటే అందరూ 10 మంది దివ్యాలు నిలబడితే నాకు ఇన్సల్టింగ్ ఉండేది సార్, నన్ను కనుక్కోలేరు సార్, మెలుక్కోలేరు సార్, అది సార్ ఇది సార్ అనింది. ఆ దివ్య పేరు ఎందుకు రా బాబు అని అసలు చాలా మంది చూసే వాళ్ళకి చాలా మందికి బోర్ వచ్చింది. యాక్చువల్గా ఇది 5 నిమిషాలకు ఒకసారి క్రికెట్లో ఎప్పుడైతే ఓవర్ తర్వాత యాడ్స్ వస్తాయో ఆ రకంగా ఈ హాట్స్టార్లో ఈ ప్రతి ఒక్కరి ఎంట్రీకి 2-3 నిమిషాల యాడ్ అనేది ఏదైతే వచ్చిందో నిజంగా చాలా హెడ్ఏక్ అనిపించింది. సో ఆమె తర్వాత భరణి గారిని మళ్ళీ పిలిచారు. ఆ గిఫ్ట్తో నువ్వు పోవచ్చు అండ్ అదొక చిన్న లాకెట్, అందరు అమ్మాయిలు కూడా వేసుకుంటారు కదా లాకెట్, నీకు కొంచెం ఎమోషనల్గా ఉంది కాబట్టి నువ్వు ప్లీజ్ తీసుకుపోవచ్చు అని చెప్పారు. దీని గురించి నా స్టోరీ ఆయన ఇంట్లో చెప్తారు అని కూడా ఆయనకు చెప్పడం జరిగింది. దాని తర్వాత ఎప్పుడైతే భరణి గారు వచ్చినారో పుషప్స్ టాస్క్ పెట్టినప్పుడు డెమోన్ పవన్ పిలిచారు. డెమోన్ పవన్ అండ్ భరణి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 60 ఇద్దరు కలిసి 60 పుషప్స్ చేసినారు. ఇద్దరిని మెచ్చుకున్నారు, చాలా బెస్ట్గా చేసినారు. ఓకే, దాని తర్వాత 10వ వ్యక్తి కామన్ మ్యాన్ డెమోన్ పవన్ని సెలెక్ట్ చేసినారు. డెమోన్ పవన్ నేమ్ గురించి అడిగారు, ఇది జపానీస్ నేము. ఆ స్టోరీ ఏదైతే ఉందో అదే వీక్ నుంచి స్ట్రాంగ్ అవుతారనే స్టోరీ అగ్ని పరీక్షలో చెప్పినారు కదా, అదే స్టోరీ ఆయన చెప్పడం జరిగింది. ఎమోషనల్గా ఇంట్లోకి ఎంట్రీ అయినాడు అండ్ నేను గెలవాలని అనుకున్నాను సరే, ఏ దాంట్లో ఉన్న వీక్ ఉన్నా బెస్ట్గా ఇవ్వాలని అనుకున్నానని చెప్పినారు. దాని తర్వాత 10th నేమ్ ఏదైనా ఉందంటే అదే సంజనా గర్లాని బెస్ట్ ఏవి అని అనిపించింది. ఇంతవరకు నాకు ఏవి అంతగా హార్ట్ టచ్ కాలేదు, కానీ సంజనా గర్లాని ఏవి ఏదైతే ఉందో చాలా బెస్ట్గా అనిపించింది. బుజ్జిగాడు మూవీలో ఆమె తీసింది, ఆమె ఒక అదే మోడల్గా చేసేది. బట్ దాని తర్వాత ఆమె మూవీస్ తీయడం జరిగింది. పూరి జగన్నాథ్ ఆమెను చూసి బుజ్జిగాడ్ సినిమాలో తీసుకోవడం జరిగింది. సెకండ్ హీరోయిన్గా ఆమెను పోలీసు వాళ్ళు పిలవడం, ఏదో ఒక కేసు మీద జస్ట్ మీతో మాట్లాడడానికని పిలిచినారని పిలవడం, వాళ్ళు ఆమెను అదే జైల్లో పెట్టినారు, సంథింగ్ ఆ జైల్లో పెట్టారు అని చెప్పినారు. నిజంగా వన్ ఆఫ్ ద వరెస్ట్ థింగ్. చాలామంది పోలీసులు కానీ చాలామంది ఈ విధంగా చాలామంది సెలబ్రిటీస్ ఈ విధంగా వాళ్ళని పిలిచి జైల్లో వేసినారని చాలామంది చెప్పినారు. నిజంగా ఇది పోలీసు వాళ్ళకు ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు టెక్నిక్, అంటే వాళ్ళని డైరెక్ట్గా పిలిస్తే ఏదన్నా ఇదవుతారని ప్రతిదానికి ఒక ఆన్సర్ ఉంటుంది. బట్ ఈ విధంగా చాలామందిని మాత్రం అట్లా పిలవడం, వాళ్ళకు ఆ పర్టికులర్ రీజన్ ఉంటే వాళ్ళని పిలిచి మంచిగా ఈ రీజన్లు ఉన్నాయని వాళ్ళని జైల్లో వేశారు. ఓకే, ఇది సో ఆమెకు కూడా వేసినారు. ఆమె దాని తర్వాత చాలా డిప్రెషన్లోకి పోయిన తర్వాత నేను ఆమె నుంచి చూసినాను, నాకు కూడా చాలా ఎమోషనల్ అనిపించింది, చాలా కనెక్ట్ అయినాను ఆమె విషయంలో. ఎందుకంటే ఫస్ట్ టైము నేను ఈడ గెలవడానికి రాలేదు, అంటే బిగ్ బాస్లో నేను కప్పు గెలవడానికి రాలేదు, కానీ నా మీద చాలామందికి ఒక బ్యాడ్ ఒపీనియన్ అనేది ఉంది. ఆ బ్యాడ్ ఒపీనియన్ నుంచి నేను బయటపడడానికి నేను ఈ బిగ్ బాస్ హౌస్కి వచ్చినానని ఆమె ఏదైతే మాట చెప్పిందో నిజంగా హార్ట్ టచింగ్ అనిపించింది. నిజంగా చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. 2020లో ఆమెకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ, 2024లో ఆమెకి సెకండ్ ప్రెగ్నెన్సీ, వాళ్ళ హస్బెండ్ డాక్టర్. నిజంగా చాలా బెస్ట్ అనిపించింది. ఓకే, బెస్ట్ వాళ్ళ పిల్లల్ని వదిలి ఆమె నిజ స్వరూపాన్ని ఏం జరిగిందో చెప్పుకోవడానికి ఇలాంటి ప్లాట్ఫామ్లోకి ఆమె రావడం అనేది బెస్ట్ ఫీలింగ్. దాని తర్వాత రాము రాథోడ్ రాను బొంబాయికి రాను మంచిగా ఆయన రావడం, పాట పాడడం, నాగార్జున గారిని కూడా అలరించడం ఆయన. దాని తర్వాత కామనర్ని మళ్ళీ సెలెక్ట్ చేశారు, దమ్ము శ్రీజని నవదీప్ వచ్చాడు, నవదీపే చెప్పాడు. ఫస్ట్ ఇద్దరు బిందు మాధవి అండ్ అభిజిత్ ఈమెను సెలెక్ట్ చేయలేదు, గొంతు చూసేమో గరగర అసలుకు విక్స్ వేసుకోలేదు అన్నట్టు ఆయన మాట్లాడి, దాని తర్వాత నాకైతే బెస్ట్గానే నచ్చింది అండ్ మంచిగానే అంటే ఇట్లా కంటిన్యూగా మాట్లాడే వాళ్ళు ఎట్లుంటారు బిగ్ బాస్ హౌస్లో అని చూడాలని నేను ఈమెను సెలెక్ట్ చేయడం జరిగింది. బట్ ఈరోజు ఈమె బిగ్ బాస్కు సెలెక్ట్ అయితే నిజంగా నాకు చాలా గర్వకారణంగా ఉంది అని నవదీప్ ఎవరైతే శ్రీజాకు సపోర్ట్ చేసినారో అదే నవదీప్ ఈరోజు ఆమె గురించి మంచిగా మాట్లాడి ఆమెను పంపించడం అనేది నిజంగా చాలా బెస్ట్ అనిపించింది. శ్రీజ వర్త్, ఎందుకంటే ఆమె ప్రతి ఒక్కటి అంటే ఫిజికల్ టాస్క్ ఆడుతుంది, ఆమె పర్ఫార్మెన్స్ మాత్రం బెస్ట్గా ఉంది. ఇంట్లో పోయిన తర్వాత కూడా మంచిగానే పర్ఫామ్ చేస్తుంది. నాకు ఆ ఐడియా ఉంది, నేను సెలెక్ట్ అవుతానని కూడా ఆమె చెప్పింది. దాని తర్వాత సుమన్ శెట్టి గారు నిజంగా ఆయనకు జయం సినిమా ద్వారా యాక్టర్ బెస్ట్ కమెడియన్గా ఆయనకు నంది అవార్డు వచ్చింది. ఆయన 300కు పైగా సినిమాలు తీసినాడు, తెలుగులో, తమిళ్లో, మలయాళంలో, కన్నడలో
భోజ్పురిలో ఇన్ని సినిమాలు తీస్తున్నాడు, బట్ తెలుగులో చాలా తక్కువ సినిమాలు తీస్తున్నాడు. బయటి లాంగ్వేజ్లలో ఆయన సినిమాలు తీయడం బట్టి జనాలకు ఆయన సినిమాలు తీయడం లేదని అనుకున్నారు. బట్ ఆయన కూడా నన్ను నేను నిరూపించుకుంటాను సార్, ఒకసారి నాకు సెకండ్ ఇయ్యండి సార్. అప్పుడు పూర్ణ పార్కులో, ఆ పూర్ణ బస్ స్టాండ్ సంథింగ్ ఆడ ఏదో షూటింగ్ జరుగుతుంది నాగార్జున గారిది, అక్కడ జరుగుతుంది. మీరు అందరికీ నేను హ్యాండ్ షేక్ ఇద్దామని అనుకున్నాను సార్, మీకు ఇవ్వలేదు, బట్ ఈసారి ఏం సార్ అంటే నాగార్జున గారు హార్ట్ గెలుచుకున్నారు. 3 సార్లు సుమన్ శెట్టి గారికి సెకండ్ ఇవ్వడం అనేది నిజంగా బెస్ట్ అనిపించింది. దాని తర్వాత ప్రియా శెట్టిని సెలెక్ట్ చేశారు. అండ్ ప్రియా శెట్టిని సెలెక్ట్ చేసిన తర్వాత కామన్ మ్యాన్గా ప్రియా శెట్టి సెలెక్ట్ అయింది. దాని తర్వాత ఆమెకు టాస్క్ ఇచ్చినారు. టాస్కులు చిన్నవి, అదే చెప్పినా కదా, ఇద్దరు సెలబ్రిటీస్కు ఒక కామనర్ చిన్న చిన్న టాస్క్ ఇస్తారు. బట్టలు ఉతికేది, వంట చేసేది, క్లీన్ చేసేది, ఇవన్నీ ఉంటారు. అట్లా ఆమె కూడా ఇచ్చినారు. సో ఆమె సంజనకు టాస్క్ ఇచ్చింది. దాని తర్వాత లాస్ట్ శ్రీముఖి వచ్చింది. శ్రీముఖి వచ్చిన తర్వాత ఇంకొకరిని సార్ మీరు సెలెక్ట్ చేయండి సార్ ప్లీజ్ అని ఆయన రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. నాగార్జున నేను అడుగుతానులే, మా బిగ్ బాస్ని అడుగుతానని నాగార్జున గారు చెప్పడం జరిగింది. బిగ్ బాస్ని ఏం అడుగుతానులే, ఇది నేనే సెలెక్ట్ చేసుకుంటాను, నువ్వు భంగపోతున్నావు కాబట్టి ఎస్ నీ శాంక్షన్ చేసిన పండగ చేసుకుంటే మర్యాద మనీష్ని ఆమె సెలెక్ట్ చేయడం జరిగింది. మర్యాద మనీష్ కంటే నాకు కొంచెం అంటే బెటర్ అనిపించినాడు. టాస్కులు మంచిగా అన్నాడు, ఎంటర్టైన్మెంట్ మంచిగా చేసినాడు. మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. దాని తర్వాత బ్లాక్ చేయడం జరిగింది. అప్పుడే చెప్పారు కామనర్స్కి, అంటే నాగార్జున గారు చెప్పారు కామనర్స్ ఆల్రెడీ అగ్ని పరీక్ష ద్వారా వచ్చినారు కాబట్టి వాళ్ళను ఓనర్లుగా చేస్తున్నాను, వాళ్ళకు లగ్జరీ హోమ్ ఇస్తున్నాను, అంటే ఇన్సైడ్ హోము, మీరు సెలబ్రిటీస్కి అవుట్ సైడ్ హోము కిరాయిదారులది ఏదైతే ఉందో అది ఇస్తున్నానని చెప్పడం జరిగింది. దాని తర్వాత లవ్ యూ గైస్ అని చెప్పడం జరిగింది. సీ యూ నెక్స్ట్ వీక్ అని ఆయనే చెప్పినాడు. నేను చెప్తున్నాను సీ యూ టుమారో. బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా రివ్యూ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక్క వర్డ్ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. రేపు కలుద్దాం డే 2 రివ్యూతో. బాయ్, గుడ్ నైట్.